జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు జోరందుకుంటుంది. రంగంలోకి స్టార్ క్యాంపెయినర్స్ దిగుతున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. గల్లీ గల్లీలో తిరుగుతున్నారు. ప్రతి ఓటర్ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అగ్రనేతలు వాళ్ళెందుకు షెడ్యూల్ ఖరారు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎవరికి వారు తమ తమ ప్లాన్లో నిమగ్నమయ్యారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏమి చేసిందని ఓటు అడుగుతుందో చెప్పాలంటున్నారు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిపై ఐ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోరు నీదా నాదా అన్నట్టుగా కొనసాగుతుంది. దీంట్లో మొత్తం టోటల్గా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఆ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ అయితే కొనసాగుతుంది. అయితే ఎప్పుడైతే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మొత్తం టోటల్గా కూడా ఈ వార్ వన్ సైడ్గా చేయాలని ఇటు అయితే కాంగ్రెస్ భావిస్తుంది. ఎలాగూ మొత్తం టోటల్గా కూడా హైదరాబాద్లో గెలిచేసి ఈ యొక్క జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలో గెలిచేసి కాంగ్రెస్ జెండాను పాతాలని అయితే కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే మొత్తం కూడా ముందుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో 2-3 పేర్లను ప్రస్తావనకు తెచ్చినా కానీ అయితే చివరిగా నవీన్ యాదవ్ వైపే మొత్తం కూడా అధిష్టానం మొగ్గు చూపింది. నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చూస్తే మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ అయితే మొత్తం రూలింగ్లో ఉంది కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలనే మొత్తం అందు గురించి పనిచేస్తుంది. దీనికి సంబంధించి మంత్రులు ఇప్పటికే మొత్తం కూడా నియోజకవర్గంలో పాగా వేసేసి ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థిని గెలిపించడానికి మొత్తం అయితే ఎల్లవేళలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే మాగంటి గోపీనాథ్ అయితే మృతి చెందిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గం పైన ఎలాగైనా తిరిగి సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆలోచనలు చేస్తుంది. అందుకు అనుగుణంగానే మొత్తం చూసుకుంటే మాగంటి గోపీనాథ్ భార్య అయినటువంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే సానుభూతి వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా కాంపిటీషన్స్ లేకుండా అయితే మాగంటి సునీతకే అయితే సీట్ కేటాయించారు. మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి సునీతకు కేటాయించడం వలన సానుభూతి ఓట్లు వస్తాయంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఈ 3 పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ ఈ 3 పార్టీలకు అయితే అనుగుణంగా ముందుగానే అభ్యర్థిని ప్రకటించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గతంలో 10 సంవత్సరాలుగా అయితే ఈ యొక్క మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ వాటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగరవేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఒక కంకణం కట్టుకొని అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ బీఆర్ఎస్కు చెందినటువంటి అయితే ఎవరైతే ప్రధానంగా ఉంటారో వాళ్ళు కూడా అయితే రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సాక్షాత్తు బీఆర్ఎస్ అధినేత అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో కేసీఆర్ చేతుల మీదుగా అయితే బీఫామ్ను తీసుకోవడం జరిగింది. సునీత బీఫామ్ తీసుకున్న తర్వాత అయితే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా నామినేషన్ వేశారు. మరోసారి అయితే అప్పుడే గెలుపు ఖాయమైంది అనే ఉద్దేశంతో నవీన్ యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే 3 రోజుల క్రితమే భారీ ర్యాలీగా నిర్వహించి వేలాది మంది అయితే మొత్తంగా ఈ యొక్క జనాన్ని కూడగట్టుకొని కార్యకర్తల సమక్షం లోపల, మంత్రుల సమక్షం లోపల అయితే నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళారు. నామినేషన్ దాఖలు చేస్తున్న క్రమం లోపల అయితే అధికార పార్టీ యొక్క బలం చూపించడానికి మొత్తంగా భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే అటు ఇటు కొట్టుమిట్టులాడుతూ మొత్తంగా కూడా హైదరాబాద్లో ముందే పట్టుకోల్పోతున్నటువంటి బీజేపీ అయితే ఇక కిషన్ రెడ్డి నియోజకవర్గం కావడం, అయితే పార్లమెంట్ నియోజకవర్గం కావడం, ఎలాగైనా ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్లో గెలిస్తే అయితే స్థానిక సంస్థ ఎలక్షన్లో పట్టు సాధించవచ్చు అనే ఉద్దేశంతో బీజేపీ కూడా ఇటు జూబ్లీహిల్స్ మీద అయితే మొత్తంగా కూడా టార్గెట్ చేయాలంటూ కూడా చూసిన నేపథ్యంలో చివరిగా ఇటు 2 పార్టీలు కూడా
అయితే మొత్తంగా బీసీలకు మద్దతు పలికిన ఒక సానుభూతి. అండ్ ఇంకోటి కాంగ్రెస్ మాత్రం బీసీలకు మొత్తంగా ఈ యొక్క ఏదైతే టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు బీజేపీ మాత్రం అయితే బీసీలకు కాకుండా మొత్తంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి లంకాల దీపక్ రెడ్డిని తీసుకొని వచ్చారు. గతంలో కూడా గత ఎన్నికలో ఈ యొక్క బీజేపీ నుండి లంకాల దీపక్ అయితే మెజార్టీ రాకపోయినా 4వ స్థానంలో ఉన్నా, కానీ జూబ్లీస్లో 4వ స్థానంలో ఉన్నా, అయితే ఓట్ పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం బీజేపీకి అధికంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆలోచన చేయకుండా, అదే లోకల్ క్యాండిడేట్ కావడం చేత ఎలాంటి ఆలోచన చేయకుండా అయితే బీజేపీ పార్టీ యథావిధిగా లంకాల దీపక్ రెడ్డిని అయితే మొత్తంగా తెరపైకి తీసుకొని వచ్చింది. లంకాల దీపక్ రెడ్డికి అయితే బీఫామ్ కూడా అందజేశారు. ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లవేళలా నిరంతరంగా ప్రజలతో మమేకమై మొత్తంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ మాత్రం సానుభూతి ఓట్లతోని మొత్తం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కూడా ఈ యొక్క ప్రచారంలో పాల్గొంటున్నారు. అక్కడక్కడ హరీష్ రావు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఈ మొత్తం నేపథ్యం మొత్తం టోటల్గా చూసుకుంటే యొక్క ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ యొక్క ప్రధాన పార్టీల మధ్య పోరు మొత్తం టోటల్గా కూడా అయితే వారు వన్ సైడ్ కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ చూస్తుంది. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకోవాలంటూ బీఆర్ఎస్ చూస్తుంది. ఎట్టి పరిస్థితుల లోపల ఇక జూబ్లీహిల్స్ మీద పట్టు సాధించి స్థానిక సంస్థ ఎలక్షన్లకు వెళ్ళాలంటూ కూడా బీజేపీ చూస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఓటర్లు మాత్రం చాలా తెలివైన వారుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లు ఎక్కడ వైపు మగ్గు చూపుతారు, అయితే అధికారంలో ఉండే పార్టీకి మగ్గు చూపడా, లేకుంటే సిట్టింగ్గా అయితే గతంలో ఉండేటటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసేయాలా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను చూసి పోయాలా, లేదంటే కేంద్రం నుండి వస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఆధారంగా బీజేపీని గెలిపిస్తారా అనేది అయితే ఖచ్చితంగా అయితే ఇంకో 18 రోజుల్లో మొత్తం ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగబోతుంది. 18 రోజుల తర్వాత అయితే ఎలక్షన్ వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. 11వ తేదీన ఎన్నికలు జరిగిన తర్వాత 14వ తేదీ సాయంత్రం వరకు అయితే జూబ్లీహిల్స్ ఎవరి సొంతం కాబోతుంది అనేది అయితే వేచి చూడక తప్పదు. వర్గంలో నవీన్ యాదవ్ తరఫున ప్రచారం చేయడానికి అయితే సినీ హీరో సుమన్ వచ్చారు. అడిగి తెలుసుకోదాం. సార్ చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది ప్రచారం జూబ్లీహిల్స్? ముందుగా నా ఆత్మమిత్రుడు చిన్న శ్రీశైలం యాదవ్ గారు బిడ్డ మరి నవీన్ కుమార్ యాదవ్కి కాంగ్రెస్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్లో టికెట్ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ అధినేత మరి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మనం ప్రియతమైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను ఇదే ఏరియాలో 89 నుంచి ఇదే చోట్లో ఎన్నోసార్లు వచ్చినప్పుడు అన్న అంటే నాకు పరిచయం అయిన తర్వాత ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ సెక్యులరిజం ఇక్కడ చూశాను. మళ్ళీ ఆయనలో ఉన్న గుణాలు ఏంటంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయడం, మా సినిమా ఇండస్ట్రీ కార్మికులకి హెల్ప్ చేయడం, ఇవన్నీ బాగా నచ్చింది. అన్నకి ఏదో నా మీద ఒక మంచి ప్రేమ, అభిమానం. ఇప్పుడు దగ్గర 35 సంవత్సరాలు మేము మంచి క్లోజ్గా ఉన్నాం. ఎప్పుడూ నన్ను ఏమీ అడగలేదు, నేనే ఆయన ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను. అయితే ఇప్పుడు సమయం వచ్చింది. నవీన్ ఒక యువకుడు, అదే బాణీలో నడిచిన మనిషి. అంటే తండ్రి ఏ బాణీలో నడిచాడో అదే బాణీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ముస్లిం, క్రిస్టియన్, హిందూ, అన్ని మతాలు, అన్ని కులాలతో తిరిగిన మనిషి. ఆ నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ నాలెడ్జ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు తను ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా ఆయనకు ఒక అవకాశం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. సో మా అందరిది బాధ్యత, ఇక్కడ ఉంటున్న అందరి బాధ్యత, సినీ కార్మికులు అంటే సినీ టెక్నీషియన్స్ అందరూ నవీన్ని ఒక అత్యంత మెజారిటీ మీద గెలిపించాలి, ఉన్నత స్థాయిలో ఆయన పెట్టాలి. ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన మనిషి, యాదవ్ కమ్యూనిటీకి సో నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎంఐఎం ఓవైసీ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఇంకా మిగతాని దేవుడికి ఇచ్చి మా క్యాంపెయినింగ్ వాటిలో మేము ముందుకు వెళ్ళిపోతాం. 19 రోజులే మిగిలి ఉంది. ఏ విధంగా నడుస్తుంది సార్ క్యాంపెయినింగ్? ఏ విధంగా నడుస్తుంది? ఎలా ఉండబోతుంది? నేను ఈ రోజు నుంచి మొదలు పెట్టానండి. అంటే నాకు షూటింగ్స్ కొన్ని ఉన్నాయి. ఆ గ్యాప్స్లో అంతా అంటే 11వ తారీఖు పోలింగ్ కాబట్టి ఎంతవరకు చేయడానికి అంతవరకు చేస్తున్నాను. ఆరంభం యూత్ ఫాలోయింగ్ బాగుంది. అలాగే ఇక్కడ మాస్ మహిళలది అంతా బాగుంది. ఎందుకంటే ఈ ఏరియాలో పుట్టి పెరిగిన కుర్రాడు,
ఏరియాలో ఆడుకుంటున్న కుర్రాడు, కొత్త కుర్రాడు ఏం కాదు ఇతను. సో ఆయన గురించి తెలుసు, తండ్రి గురించి తెలుసు కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. అందరూ ఆశీర్వాదాలు ఈ బిడ్డ మీద, ఈ కొడుకు మీద ఉండాలి. ఆయన ఒక మంచి మెజారిటీతో గెలిపించి ముందు చాలా అంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ తీర్చాలి, తీర్చి పెడతాడు. నేను కూడా ఉంటాను. మనకి క్లోజ్నెస్ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఇట్లా ఉంది మీకు చేయండి అని చెప్పే నాకు ఆ మాత్రం నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అన్నమాట. థ్యాంక్ యూ. ఎస్, ఇది అయితే సినీ హీరో సుమాన్ కూడా మొత్తం టోల్గా కూడా అయితే నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేయడానికి వచ్చాడు. సినీ కార్మికులు కూడా వెంట ఉంటారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు. మనం అయితే మొత్తం టోటల్గా కూడా ఈరోజు ఈ యొక్క ప్రచారంలో మొత్తం టోల్గా కూడా సినీ హీరో సుమాన్ కూడా పాల్గొని ఈ యొక్క అయితే మొత్తం టోల్గా సపోర్టింగ్ కొరకు అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సపోర్టింగ్ కొరకు అయితే నవీన్ యాదవ్ సపోర్టింగ్ కొరకు వెళ్తూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు. మనం ఉదయం నుండే ప్రచారానికి దిగారు. ఆ లోకల్ వ్యక్తి అంటూ కూడా చెప్తున్నాడు. మన లోకల్ వ్యక్తి ఎప్పుడు చూసినా అయితే మనతో పాటు ఉండేటటువంటి వ్యక్తి అంటూ కూడా చెప్తున్నాడు. చిన్నప్పటి నుండి చూస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మొత్తం కూడా ఆయన తరపు నుంచి, వాళ్ళ నాన్నగారి తరపు నుంచి కూడా నేను ఇది చేస్తానంటున్నాడు. ఎస్, మనం చూసుకుంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మనతో పాటు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, అయితే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసినటువంటి కాంగ్రెస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలని ఎలా చూడాలంట? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఏమన్నారంటే, మా నామినేషన్ రోజు ప్రచార రథం మీద ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి అంతర్జాతీయ రౌడీల మూక మొత్తం ఒకే వేదిక మీద ఉన్నదని చెప్పి ఆయన కామెంట్ చేసిండు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఏం తప్పు చేసిరని చెప్పి ఆయన అంత పెద్ద మాట అన్నాడు. మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు అంత సక్కటోళ్ళ, ఎవరెవరికి ఎంత నేర చరిత్ర ఉందో ప్రజలు గుర్తించరు కాబట్టి ఈసారి బీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్కి అధికారం ఇవ్వడం జరిగింది. సుధీర్ రెడ్డి గారు కేవలం నవీన్కి వచ్చినటువంటి నామినేషన్ రోజునే నవీన్కి లక్షల మంది తరలి వచ్చిన ప్రజాదరణ చూసి ఆయన ఓర్చుకోలేక కేవలం అసూయతోటి ఒక కుసంస్కారంగా ఇలాంటి మాటల్ని ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అంతేకాదు, సుధీర్ రెడ్డి గారికి దమ్ముంటే మీ బీఆర్ఎస్ నాయకుల అఫిడవిట్లు తీసుకొనిరా, ఎవరెవరికి ఎంత నేర చరిత్ర ఉందో మా నవీన్ యాదవ్ అఫిడవిట్ కానీ ఇంకా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల అఫిడవిట్లో ఉన్న క్రైమ్ రేట్ కూడా చూద్దాం. ఎవరిది నేర చరిత్రనో, ఎవరిది దొంగల పార్టీనో, ఎవరిది రౌడీ మూకల పార్టీనో, ఎవరి పార్టీలో కబ్జాలు ఉన్నాయో, ఎవరు బీఆర్ఎస్ పార్టీలు చేసిన స్కామ్లు, లిక్కర్ దగ్గర నుంచి, భూ కబ్జాల కాంచి, కాళేశ్వరం దగ్గర నుంచి, సంక్షేమ పథకాల పేరుతో, గొర్రెల పేరుతో, బర్రెల పేరుతోటి ఎన్నో రకాల డబుల్ బెడ్రూమ్ స్కామ్లు, అన్ని స్కామ్లు మీ పార్టీలనే ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఓడిచిరు. సుధీర్ రెడ్డి గారికి దమ్ముంటే టీవీ డిబేట్కి చర్చకు రావాలి. మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల నేర చరిత్ర గురించి చర్చించుదాం. అయితే సుధీర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని మొత్తం కూడా అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. మనతో పాటు మరికొందరు మంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అయితే జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? అయితే ఏ విధంగా కొనసాగుతుంది? జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి ప్రచారము ఎంత బాగుందంటే అసలు నవీన్ యాదవ్కి ఎవరితోటి పోటే లేనట్టు అనిపిస్తుంది. నవీన్ యాదవ్కి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నిలబడిన వాళ్ళు ఏమి పోటీ చేయట్లేదు. ఏమి ఉన్నదంటే కొద్దిగా ఆమె మీద ఏమంటుందా తెలుగులో సానుభూతి ఉంది. ఒక 5% వరకు ఓట్లు వెళ్ళొచ్చు. ఎందుకంటే 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years ఇక్కడ నడిచింది అన్నప్పుడు ఆయన చేసిన పనులు ఏమున్నాయో అనేది మీకు అందరికీ తెలుసు. జూబ్లీహిల్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఏమీ లేవు. మైనార్టీస్కి ఖబరస్థాన్ ఇస్తానని 20 years బ్యాక్ టీఆర్ఎస్ పేరుతో ఉన్న పార్టీ వాగ్దానం చేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది 12 సంవత్సరాల కింద. కానీ గవర్నమెంట్ ఏమో ఖబరస్థాన్ భూమి ఇవ్వలేదు.
12% రిజర్వేషన్ ఇస్తానని కూడా చెప్పారు మైనార్టీస్కి. 12% ఇవ్వలేదు. 4% రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే మనకు ఉందో అది కూడా సరిగ్గా ఇవ్వలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ చేసే వాళ్ళను కూడా రిటైర్మెంట్ చేయకుండా 61 ఇయర్స్ దాకా వాళ్లకు 3 సంవత్సరాలు ఇంకా పొడిగిచ్చిర్రు. వాళ్ళ హెల్త్ బాగలేదు, వాళ్ళకు చేద్దామని లేదు. వాళ్ళకు ఎందుకంటే డబ్బులు ఇచ్చే అవసరం పడుతుంది కదా, వాళ్ళు రిటైర్మెంట్ అయితే ఆ డబ్బులు ఇవ్వాలంటే కూడా ఇవ్వద్దని చెప్పేసి వచ్చే గవర్నమెంట్కి ఆ ప్రాబ్లం చేసి ఆయన వెళ్ళాడు. మెయిన్గా చూసుకుంటే నవీన్ యాదవ్కే ఎందుకు ప్రజలు పట్టం కట్టాలి? 2 పార్టీలను వదిలిపెట్టేసి నవీన్ యాదవ్కే ఎందుకు కట్టాలి, ఎందుకు పట్టం కట్టాలి? నవీన్ యాదవ్ గారు 15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి నిలబడ్డారు. ఆయనే ఒక కొంచెం తక్కువ ఓట్లతో ఓడిపోయిండు. కానీ ఓడిపోయినాక కూడా ఆయన ఏమో నేను ఎమ్మెల్యే కాలేదు, నేను ఎందుకు పని చేయాలి, నా పని కాదు ఇది, ఎవరు గెలిచారో వాళ్ళ పని అని ఉండాలి. కానీ ఆయన అలా చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇవాళ కాకుండా రేపు ఎమ్మెల్యేను తప్పనిసరిగా అవుతా, నా అస్సలు ఎమ్మెల్యే కాదు, నాకు కావాల్సింది ప్రజలతో పని చేయాలి, ప్రజలతో ప్రేమతోటి నేను ఉండాలి, అందరికీ బాగా చూడాలి, హిందువులు కానీ ముస్లిం కానీ సిక్కులు కానీ ఈసాయిలు కానీ అందరిని బాగా చూస్తానని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో ఇప్పటి వరకు ఆయన పోయినసారి 2 ఇయర్స్ బ్యాకే ఆయనకు టికెట్ రావాలి. మైనార్టీ రిజర్వేషన్లో వాళ్ళకు అజీరుద్దీన్ గారికి ఇచ్చారు. అయినా కానీ నవీన్ యాదవ్ గారు పార్టీ వదిలిపెట్టి పోలేదు. అజరుద్దీన్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఆయన పని బాగా చేశాడు, చేయితోటి చేశాడు, మైండ్ తోటి చేశాడు, డబ్బులతోటి చేశాడు. కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుసు ఏంటంటే నవీన్ యాదవ్ అంటే జూబ్లీ హిల్స్కి తప్పనిసరిగా నవీన్ యాదవ్ ఏ గల్లీకి వెళ్ళినా, ఏ చౌరస్తాకి వెళ్ళినా, ఏ వాడకట్టుకి వెళ్ళినా ఇలా ఏమంటారు, నవీన్ యాదవ్ అంటే మా ఓటు నవీన్ యాదవ్కి, హమారా లీడర్ నవీన్ యాదవ్, వచ్చే రోజుల్లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, తప్పనిసరిగా 1,00,000 పైన మెజార్టీతోటి వచ్చే అటువంటి క్యాండిడేట్ నవీన్ యాదవ్. ఈయన ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, కాన్స్టిట్యున్సీకి ప్రాబ్లమ్స్ తెలుసు ఈయనకి, కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఈయనతో ప్రేమ చేస్తారు, ఈయన అందరితో ప్రేమగా ఉంటాడు. మీరు ఎప్పుడు కానీ వేరే వాళ్ళు డే టైంలో పనిచేశారు, ఈయన డే నైట్ మొత్తం పనిచేసేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. వాళ్ళ ఫాదర్ కూడా అలాగే చేస్తున్నారు. కాబట్టి నవీన్ యాదవ్కి ఉన్న ఇక్కడ ఆయనే సానుభూతి కాదు, ఆయన చేసేటువంటి పనుల కోసం అందరేమో ఆయనకు హిందూ ముస్లిం ఓట్లు వేసి 1,00,000 పైన మెజార్టీతో గెలిపిస్తామని తెలుసు. ఇంకోటి నేను మైనారిటీతోటి ఒక్క ఖాహిష్ ఏ కర్తాం కి వాళ్ళు తప్పనిసరిగా ఓటును ఎవరికి వెళ్ళండి బూత్కి. ఎందుకంటే మా మైనార్టీలు చాలా వరకు లేడీస్ కూడా ఓట్లు వేయడానికి వెళ్ళరు. మీ ఓటు తీసేద్దామని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఎస్ఐఆర్ తీసుకొచ్చి బీహార్లో 60,000 ఓట్లను తీసేసింది. మీరు ఈ సిటిజన్ కాదని చెప్పేసి తీసేస్తున్నారు. కాబట్టి మనం ఈ సిటిజన్గా మనకు ఓటు హక్కు ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ఆ ఓటు హక్కును వాడాలి. తప్పనిసరిగా 100% పోలింగ్ మైనార్టీలు లేడీస్ జెంట్స్ అందరు వెళ్ళి తప్పనిసరిగా అక్కడ ఓటు వేసి నవీన్ గారికి, కాంగ్రెస్ పార్టీకి, చేయి గుర్తుకి, రేవంత్ రెడ్డి గారికి, సెంట్రల్లో ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ఖడ్గే గారికి చేతులు గట్టిగా చేయాలి. వచ్చే రోజుల్లో మనకు తెలంగాణ కాకుండా కర్ణాటక కాకుండా టోటల్ ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒకసారి 13 రోజులు నడిచింది, తర్వాత 13 నెలలు నడిచింది, ఈసారి 13 సంవత్సరాలు నడవదు. వచ్చే రోజుల్లో బీహార్కి ఓడిపోతే వీళ్ళకు ఉన్న ఒక చెయ్యి, ఒక కాలు ఇరిగిపోతుంది, ఈ గవర్నమెంట్ కూలిపోతుంది. అయితే ఇది ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమంటూ మైనార్టీ వాళ్ళు కూడా మేము సపోర్టింగ్గా ఉన్నాము. భారీ మెజార్టీతో 1,00,000కు పైగా భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపించేందుకు కూడా జూబ్లీ హిల్స్ అయితే మొత్తంగా ఆ విధంగా పనిచేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు.
అయితే జూబ్లీహిల్స్లో అయితే ప్రచారం కొనసాగుతుంది. మనతో పాటు మహిళలు కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏ విధంగా కొనసాగుతుంది? హీరో సుమన్ కూడా అయితే నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఏ విధంగా కొనసాగుతుంది మొత్తం? అందరికీ నమస్కారం. నా పేరు చిట్యాల శ్వేత. నేను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాల్ని. నేను మొదటిసారి వాళ్ళ నవీన్ అన్న గారిని కలవడానికి వచ్చాను. అలాగే ప్రచారంలో కూడా పాల్గొన్నాను. ఎక్కడ చూసినా కూడా మహిళలు, యూత్ చాలామంది కూడా సపోర్ట్ ఎలా ఉంది అంటే మా అన్న అన్నట్టుగానే ముందుకెళ్తున్నారు. చాలా వరకు కూడా అన్న గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నవి. దానికి తోడు ఒక సినిమా హీరో వచ్చేసి సుమన్ గారు వచ్చి ప్రచారంలో పాల్గొనడం, వారితో పాటు నేను ఒక ఐలమ్మ మనవరాలుగా పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా అన్నను గెలిపించుకునే బాధ్యత మాది, గెలుస్తాడు కూడా. సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు అయినటువంటి మీరు అయితే ఏ విధంగా ఉంది? నియోజకవర్గంలో ఈ ప్రచారం స్టార్ట్ చేశారా? ఏ విధంగా ఉంది? నేను ఈరోజే వచ్చి కలిశాను. నేను కూడా ప్రచారంలో పాల్గొంటే, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాకలి ఐలమ్మకే కానీ ఐలమ్మ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చారు. ఆ గౌరవాన్ని నేను కాపాడుకోవాలి. నాకు తోచిన సహాయం అంటే ఏదో చిన్నపాటిగా అన్నను గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా అని నేను వెళ్ళి అన్నను అడగడం జరిగింది. నా వంతు సాయంగా నేను చేస్తా అన్న మీకు ప్రచారం, ఎందుకంటే మా కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ తరపు నుండి నీకు నేను గెలిపించుకునే బాధ్యత నాది అని అన్నకు మాట ఇచ్చాను. ఒకవైపు అయితే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర మొదట్లో నుంచి ఉన్నాము, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము అంటూ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. మరి పోరాట యోధురాలుగా మీరు అటువైపు కాకుండా ఇటువైపు ఎందుకు ఇది చేస్తున్నారు? అటువైపు కాకుండా అంటే గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఒక చాకలి ఐలమ్మ కుటుంబానికి కానీ ఐలమ్మకు కానీ ఎటువంటి గుర్తింపు లేదండి. గతంలో చాలాసార్లు ఐలమ్మ జయంతిని టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారికంగా రవీంద్ర భారతిలో చేశారు, కానీ ఒక ఐలమ్మ కుటుంబాన్ని గౌరవించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మన జనవరిలో 26th గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో శకటాన్ని పంపించారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే జరిగింది. మళ్ళీ కోటి ఉమెన్స్ మహిళా కాలేజీకి కూడా ఒక ఐలమ్మ పేరు పెట్టిండ్రు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వంకే నిలబడాలి అన్న ఒక ఆలోచనతోటి ముందుకు వచ్చాను సార్. థ్యాంక్ యూ. అయితే సాయుధ పోరాటరాలైనటువంటి చాకలి ఐలమ్మ మనమరాలు మనతో పాటు మాట్లాడుతున్నటువంటి విజువల్ చూసాం. ఖచ్చితంగా అయితే ఈ యొక్క నవీన్ యాదవ్ తరపున పోటీ అయితే మొత్తం టోల్గా ప్రచారం చేస్తాము, నవీన్ యాదవ్ని గెలిపించుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది ప్రచారం? నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపు అవకాశాలు 100% ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క విషయంలోనూ వివిధ రంగాలలో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇప్పుడున్న పరిస్థితులలో జాబ్ విషయాలలో కానీ అభివృద్ధి విషయాలలో కానీ కాంగ్రెస్ యొక్క ముందడుగు ఉన్నది. కాబట్టి నవీన్ యాదవ్ అన్న గారి గెలుపు ఖచ్చితంగా 100% ఖాయం. టీఆర్ఎస్ వాళ్ళు కూడా సానుభూతితోనే వస్తున్నారు, సానుభూతి ఓట్లు మాకే పడతాయి, మేమే గెలుస్తామని వస్తున్నారు. మరి ఎలా చూడొచ్చండి? గత ప్రభుత్వంలో చేసిన అవినీతులు అన్ని ప్రజలకు కళ్ళ ముందుగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి నవీన్ గారి యొక్క గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పులు ప్రజలందరూ చూశారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ గారి యొక్క గెలుపు ఖాయం. ఎస్, అయితే బీసీ ఉద్యమం అనేది తీసుకొని వచ్చిన నేపథ్యంలో బీజేపీ పార్టీ మరోసారి ఓసీ అభ్యర్థిని నిలబెట్టింది. ఎలా చూడొచ్చు అంటారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 42% రిజర్వేషన్ ఖరారు చేసింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం అనేది దాన్ని అవహేళన చేస్తూ దాన్ని విస్మరిస్తూ బీసీల యొక్క మనుగడను ఎప్పుడైనా అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని చూపించాలన్న ఆలోచన ధోరణితోనే ఉన్నది. ఇది అదే ఖచ్చితంగా నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ కూడా శతవిధాల మొత్తంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎస్, అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మొత్తంగా కూడా ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అభ్యర్థులు మొత్తంగా కూడా అయితే ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఇటు అభ్యర్థుల తరపు నుంచి మొత్తంగా చూసుకుంటే
కాంగ్రెస్ తరపు అభ్యర్థుల నుండి ఇప్పటికే మంత్రులు ప్రచారంలో మునిగిపోయారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు హరీష్ రావుతో పాటు అయితే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్ అభ్యర్థి సతీమణి అయినటువంటి సునీతకే టికెట్ కేటాయించడం జరిగింది. ఇటు కాంగ్రెస్ మాత్రం నవీన్ యాదవ్కు కేటాయించడం జరిగింది. బీజేపీ మాత్రం లంకాల దీపక్ రెడ్డికి కేటాయించడం జరిగింది. అయితే లంకాల దీపక్ రెడ్డి ఆ యొక్క నియోజకవర్గానికి పాత అభ్యర్థి, గతంలో కూడా పోటీ చేసి 4వ స్థానానికి అయితే నిలబడే వ్యక్తి. నవీన్ యాదవ్ కూడా గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి నవీన్ యాదవ్ కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మొత్తంగా కూడా ఈ యొక్క పరిసరాలు కానీ ఈ యొక్క ప్రాంత సమస్యలు కానీ తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అయితే మాగంటి గోపీనాథ్ సతీమణి అయితే కాస్తో కూస్తో ఆ యొక్క మొత్తంగా ఆ యొక్క జూబ్లీహిల్స్ అయితే మొత్తంగా ఈ దాని పరిస్థితులను తెలిసిన వ్యక్తి. కాకపోతే ఈ యొక్క జూబ్లీహిల్స్తో మెయిన్గా రహమత్ నగర్ కానీ ఇటు బోరాబంద్ కానీ మొత్తం సమస్యలకు నిలయంగా ఉంటుంది. ఎటు చూసినా ప్రధానంగా ఆ చిన్న ఇళ్లతోని సమస్యల వెల్లువాగట ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉండేటటువంటి పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్ అనే ఉంటుంది. కానీ ఈ యొక్క మెయిన్ రోడ్స్ చూస్తే మాత్రమే జూబ్లీహిల్స్ చాలా డెవలప్మెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ జూబ్లీహిల్స్ లోపలికి వెళ్ళినామంటే మాత్రం అన్ని సమస్యాత్మక అయితే కాలనీలే ఉంటాయి. చిన్నపాటి వర్షం పడ్డా కానీ కాలనీల మొత్తంలో కూడా జలమయం అవుతుంటాయి. అయితే అక్కడ ఉన్నటువంటి కాలనీలో కూడా ప్రధాన సమస్యలు పార్టీలు ఏవైనా పర్వాలేదు, మా సమస్యలను తీర్చే వాళ్ళకే ఈసారి ఓటు హక్కును అయితే ఓటు వినియోగించుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది అయితే చివరిగా చూసుకుంటే కానీ ఇంకొక 19 రోజుల సమయం ఉంది. ఆ యొక్క 19 రోజుల సమయంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎత్తుకుపైతులు వేస్తూ ఉన్నాయి. ఇటు కార్పొరేటర్లతో సహా మొత్తంగా కూడా ఎక్కడెక్కడ గెలుస్తాం, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలన్నింటినీ ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనే కోణం లోపల ఉన్నాయి. అయితే మెయిన్గా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీల పైన మొత్తం ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తూ 6 గ్యారెంటీలు ఎలా అమలు చేశామనే ఉద్దేశంతో వెళ్తూ ఉంది. అయితే దీనిపైన కూడా ప్రజలు ఒక చిన్నపాటి విమర్శలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 6 గ్యారెంటీలో ఇంతవరకు ఫుల్ఫిల్గా సక్సెస్ అయింది అయితే ఉచిత ప్రయాణం అని కూడా చెప్తున్నారు. ఆ ఉచిత ప్రయాణంలో కూడా ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఇటు అయితే మొత్తంలో కూడా అయితే ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా అయితే మెయిన్గా చూసుకుంటే అయితే ఆర్టీసీ అయితే టికెట్లు పెంచడం జరిగింది. టికెట్లు పెంచిన ఆ ప్రభావం కూడా అయితే మొత్తంలో కూడా దీనిపైన ఎన్నికల పైన చూపించబోవచ్చు అని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కు ఆయన మొత్తంగా కూడా పట్టు సాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా వర్కౌట్ కాకపోతే ఎలా అని అయితే ఇక్కడ అయితే సానుభూతి వర్కౌట్ అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అభ్యర్థి ప్రచారానికి వెళ్ళినా కూడా అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక నవీన్ యాదవ్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటూ కూడా స్థానికుల నుండి వస్తున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. అయితే నవీన్ యాదవ్ గెలుపు కూడా సునాయాసం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం ఓన్లీ అయితే అంగు ఆర్భాటాలు లేకుండా ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే అభ్యర్థి సానుభూతి ఓట్లు ఎంతవరకు పడతాయి. అయితే కంటోన్మెంట్లో చూసుకున్నాం, కంటోన్మెంట్లో ఒక్కసారి మాత్రమే సానుభూతి పనికొచ్చింది, రెండోసారి సానుభూతి పనికి రాలేదు. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే బీఆర్ఎస్కు మళ్ళీ అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ సిట్టింగ్ టికెట్ను కాపాడుకుంటుందా అనే క్వశ్చన్ కూడా లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే ఇటు బీజేపీ కూడా అయితే ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతుంది. కిషన్ రెడ్డి కూడా అభ్యర్థి తరపు నుండి అయితే ప్రచారం కొనసాగించడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్గా అభ్యర్థి కూడా కిషన్ రెడ్డికి బాగా దగ్గరగా కావాల్సిన వ్యక్తి అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నేపథ్యం చూసుకుంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా అయితే బీజేపీ మొత్తంగా ఈ యొక్క బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ రెండు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా సవాల్ చేస్తాయి, ఏ విధంగా ఎదుర్కొంటాయి, ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తులేస్తాయి, ఏ విధంగా గెలుస్తాయి అనే కోణం లోపల ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ జరిగినా సాధారణ ఎన్నికలు ఎక్కడ జరిగినా
ప్రజల చూపు అంతా కూడా అయితే సాధారణ ఎన్నికల వైపే ఉంటుంది. కానీ ఉప ఎన్నిక జరిగితే మాత్రం ఖచ్చితంగా అయితే ఎవరు గెలుస్తారా అంటూ కూడా ఉంటుంది. కాబట్టి అయితే మొదటిగా ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత సానుభూతి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారు అనుకునే ఆ కోణం లోపల వచ్చిన నేపథ్యంలో రాను రాను ఎలక్షన్ టైం దగ్గరకు వస్తున్న కొద్దీ మొత్తంగా అభ్యర్థుల జాబితాలు మారిపోయిన కొద్దీ మొత్తంగా కూడా వాళ్ళు గందరగోళం లేగిందనే తెలుస్తుంది. ఇప్పుడు కూడా సానుభూతి పని చేయకపోవచ్చు అని అంటున్నారు. అదే బీజేపీకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బీజేపీ 3వ స్థానంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. బీసీ నినాదం ఎంతవరకు పనిచేస్తుంది, జూబ్లీ హిల్స్లో పట్టు సాధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క బీసీ రిజర్వేషన్ 42% ఎంతవరకు పనిచేస్తుంది అనేది అయితే వేచి చూడాలి. అదేవిధంగా బీసీ అభ్యర్థి అయినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ కూడా బీసీ నినాదంతో ముందుకెళ్తుంది. కాబట్టి సానుభూతి ఎంతవరకు పనిచేస్తుంది. అదేవిధంగా ఇటు బీసీని కాదనుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇది బీజేపీ మాత్రం ఈ అయితే ఓసీ క్యాండిడేట్ని నిలబెట్టడం పైన ఏ విధంగా జూబ్లీ హిల్స్తో జెండా పాతుతుంది అనేది అయితే వేచి చూడక తప్పదు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.